చేసుకోవాలి. అర్థమవుతుంది? సమస్యలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. భౌతికంగా ఒక విశ్వాసకి వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ సమస్యలు వేరుగా ఉంటాయి. వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి అంటే, భార్య భర్తలు ఇద్దరు కూడా విశ్వాసులే కనుక వీళ్ళిద్దరూ కలిసి ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఆ సమస్యతో పోరాటం చేస్తూ ఉంటారు. అర్థమవుతుందండి? ఇద్దరు ఒకే విశ్వాసంలో ఉన్నారు, ఇద్దరు విశ్వాసులే కనుక వీళ్ళిద్దరు కూడా వాక్యానుసారంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి శోధన రావని చెప్పట్లేదు, వస్తాయి. కానీ ఈ శోధన వీళ్ళిద్దరూ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి వివాహం అయినప్పుడు ఆ శోధనలు ఎలా ఉంటాయంటే, శోధన తన భార్యే, శోధన తన భర్తే, వేరే సమస్యలు రావక్కడ. వీళ్ళే శోధన, భార్య శోధనగా ఉంటది, భర్తే శోధనగా ఉంటాడు. అందుకోసమే ఆ జ్ఞానయుక్తంగా పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకులు ముందుగానే వర్తమానాన్ని అలా ఎన్నోసార్లు ధ్యానం చేస్తుంటే పరిశుద్ధాత్మలు ప్రేరేపించి, ఓ బాబు నాయనా నువ్వు ఒక విశ్వాసరాలని వివాహం చేసుకోవాలి, నువ్వు ఒక విశ్వాసాన్ని వివాహం చేసుకుంటే నీ కుటుంబం బాగుపడుతుంది, నీ పిల్లలు బాగుపడతారు, నువ్వు ఒక లైన్ లో ఉంటావు అని చెప్తారు. వినరు.